దోపిడీకి పాల్పడుతుంది కదా, ఆ దోపిడీని మేము అంత ఈజీగా మర్చిపోతామా? అయినా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సరిగ్గా 2 తరాల ముందు నిజాం నవాబు కాసిం రిజ్వీ ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతులు, ప్రపంచంలోనే అత్యంత ధనికుల లెక్కగట్టినప్పుడు మొదటి 2 స్థానాలలో ఆనాడు నిజాం ప్రభు ఉండే. సరిగ్గా 2 తరాల తర్వాత ఒక పారిశ్రామికవేత్త బాగా రాణించి వేల కోట్ల రూపాయలు సంపాదించినాక ఆయనకు కోరిక కలిగింది. అరే, ప్రపంచంలోనే శ్రీమంతుడైన నిజాం కుటుంబాన్ని కలుద్దాం, ఎవరున్నారు ఆ కుటుంబం అని ఎతికిండు. కలుద్దామని ప్రయత్నం చేసిండు. కకావికలం అయిపోయి చెట్టుకొకడు పుట్టకొకడు దేశానికొకడు దిక్కులేని పరిస్థితి నిజాం కుటుంబానికే పట్టింది. నీ కుటుంబం ఎంత, ఈకలోది తోకలోది. ఇవాళ నువ్వు అనుకుంటున్నామేమో చాలా ఉన్నాయని, ఏది ఉండదు బిడ్డ. బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుంది. తెలంగాణ సమాజం గమనిస్తుంది. ప్రపంచానికి ఆగర్భ శ్రీమంతుడైన నిజాము 3వ తరం వచ్చే లోపల చూద్దామంటే కూడా దొరకని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉత్పన్నమైంది. నువ్వెంత, నీ బిషాత్ ఎంత, నీ జాతి ఎంత? నీ జాతి ఈ ప్రజా పరిపాలన మీద శాపనార్థాలు పెడుతుందా? చర్చకు రమ్మంటే చేత కాదు, అసెంబ్లీకి రమ్మంటే ఇంట్లో వండుకుంటాం. ఇంట్లో వండుకొని వెనకంగా కుట్రలు కుతంత్రాలు. తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. అదే సమయంలో తెలంగాణ సమాజం సంయమనంతో వ్యవహరిస్తుంది. 220 సంవత్సరాలు పరిపాలించిన నిజామును కూడా సాయుధ రైతాంగ పోరాటం ద్వారా మట్టి గరిపించి ఈ నేలలోనే కలిపేసి తెలంగాణ చైతన్యాన్ని ప్రదర్శించింది. నువ్వెంత? నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే నిజాం కంటే గొప్పని అయిపోయినాయని విర్రవీగితే ఈ తెలంగాణ సమాజం ఊరుకుంటుందా? ఈ తెలంగాణ సమాజం నిన్ను క్షమిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? అందుకే మిత్రులారా, ఈనాడు అందశ్రీ అనేవాడు ఆధిపత్యం తెలంగాణ మీద ప్రదర్శించాలనుకున్నప్పుడు, ఈ తెలంగాణని ఆక్రమించుకొని ఈ తెలంగాణను దోసుకోవాలనుకున్నప్పుడు ఏ తరమైన అందశ్రీ మళ్ళీ పుడతాడు. ఆ అందశ్రీ స్ఫూర్తి మన గుండెల్లో ఉంటుంది. ఎవడు ఈ తెలంగాణను చెరబట్టలేడు. ఎవడు శాశ్వతంగా ఈ తెలంగాణను దోచుకున్నని వికటట్టహాసం చెయ్యలేడు. అప్పుడు అందశ్రీ తప్పకుండా వస్తాడు, పాటై వస్తాడు, తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేస్తాడు. ఒక స్ఫూర్తి ప్రదాతగా అందశ్రీ ఉంటాడు. అందశ్రీ స్ఫూర్తి మా ప్రభుత్వానికి, మా పాలనకు శ్రీరామ రక్ష. ఈరోజు కూడా గుండె మీద చెయ్యేసుకుని ధైర్యంగా నేను చెప్పగలను, అందశ్రీ గద్దర్ స్ఫూర్తి మా పరిపాలనలో ఉంది. మాట కోసం నేను ఈ మాట చెప్పట్లేదు, నిజమైన స్ఫూర్తిని తీసుకొని ఈరోజు పరిపాలన అందిస్తున్నా. 60 రోజుల్లో 11,000 టీచర్ ఉద్యోగాలను నోటిఫికేషన్ నుంచి ఉద్యోగ నియామక పత్రాల వరకు నిరుద్యోగ యువకులకు అందించినాం. ఈనాడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఖాళీని భర్తీ చేసే బాధ్యత మీ రేవంత్ అన్నది. మాయగాళ్ళ మౌటలో పడకండి. ఆనాడు కూడా ఇట్లానే 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నారు, 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే, అగ్గిపెట్టె రావు. ఎవడన్నా పుణ్యాత్ముడు ఆ 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చి గీర్నుంటే ఈ తెలంగాణ సమాజానికి బాధనే ఉండేది కాదు. అది చూసి భావోద్వేగానికి లోగైన తెలంగాణ బిడ్డలు, ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ సురేష్ నాయక్, ఓ యాదయ్య, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య ఉరి కొయ్యలకి ఏలాడినరు. బగబగ వండే నిప్పుల్లో తెలంగాణ కోసం అమర వీరులైనరు. కానీ వాళ్ళ కుటుంబంలో ఒక్కడికైనా ఘోరంత గీతైన పడ్డదా ఆలోచన చేయండి సోదరులారా. ఎంత దుర్మార్గులో, ఎంత కుట్రపూరితమైన జాతో ఆ జాతి ఈ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ జాతిని చెరబట్టాలని ఆలోచన చేస్తుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు
ఆనాడు మలి ఉద్యమంలో మొదటి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ బతికే ఉంది. నిన్ననో మొన్ననో ఆ అమ్మ మాట్లాడింది. 10 ఏళ్ళు ఒక్కరోజైనా గుర్తొచ్చిందా? నీ చెల్లెలు కవితమ్మకు ఎమ్మెల్సీ ఇచ్చినావు, కానీ శంకరమ్మకి ఏమన్నా ఇచ్చినావా? చిన్న ఉద్యోగమైన ఇచ్చినావా? అసలు మనిషిగానన్నా గుర్తించినవా శంకరమ్మను? ఎంత దుఃఖం ఉండింటుంది ఆ తల్లి కడుపులో కొడుకుని కోల్పోయినప్పుడు. చెట్టంత కొడుకు చేతికొచ్చి తన భవిష్యత్తు బంగారంగా ఉంటుందని ఆ తల్లి కళ్ళలు కన్నప్పుడు కాలిన నిప్పులాగా బగబగ మండుతున్న నిప్పులాగా శవమై ఇంటికి వస్తే ఆ తల్లి దుఃఖం ఒక్కరోజైనా నీకు అర్థమైందా? ఎందుకంటే నీ జాతిలో కానీ నీ కుటుంబంలో కానీ ఎవరికి గీత కూడా పడలేదు, ఎవ్వడు సావలేదు. మంది చచ్చిపోయినరు కాబట్టి సమితలు అయినరు కాబట్టి ఆ సమితలనే నీ మెట్లుగా మార్చుకొని అధికారంలోకి వచ్చినావు. ఇవాళ అదే శంకరమ్మకు మేము ఈరోజు మహిళా కమిషన్ సభ్యురాలను చేసినాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన ఆడబిడ్డ వీరనారి చాకలి ఐలమ్మ మనకు స్ఫూర్తి. వీరనారి చాకలి ఐలమ్మ మనమరాల్ని ఈరోజు మనము మహిళా కమిషన్లో సభ్యురాలుగా నియమించినాం. ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎన్ని ఉద్యమకారులకు ఈరోజు గౌరవించినామో ఒక్కసారి లెక్క తీయండి. మా భట్టి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి రెక్కల్ని ముక్కలు చేసుకొని గొంతుని విప్లవాలకు అంకితం చేసిన కుటుంబాలను 9 మందిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కవులను, యాదగిరి లాంటి వాళ్ళను, చాలామందిని, గోరె టెంకన్నను, పార్టీని జెండాను చూడకుండా ఈ గొప్ప కవులను సత్కరించి ₹1 కోటి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా వాళ్ళు వయసు మొత్తం ఈ తెలంగాణ జాతికి అంకితం చేసి రెక్కలు ముక్కలు చేసుకున్న వాళ్ళు ఈ వయసులో పిల్లలకు కనీసం చదివించడానికో, పట్టెడు అన్నం పెట్టడానికో, పెళ్లి చేయడానికో ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో 9 మంది కవులను తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు సన్మానం చేయడం కాదు, తలా ₹1 కోటి ఆర్థిక మద్దతు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది నా సొమ్ము కాదు, ఇది ప్రజల సొమ్ము. ప్రజల కోసం పనిచేసిన వాళ్ళకు చెందాలి అని ఆ కవులను, గాయకులని ప్రభుత్వం సన్మానించింది, గౌరవించింది, ఆర్థికంగా సహాయాన్ని అందించింది. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకు చాలామందికి ఈరోజు మనం ప్రజాప్రతినిధులకు అవకాశం ఇచ్చిన గిన్నే మా దయాకర్ ఉన్నట్టున్నాడు, ఉద్యమంలో ఉన్నాయన, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఆయన ఈరోజు ఎమ్మెల్సీ వేదిక మీద ఉన్నాడు. దయాకర్ ఉన్నట్టున్నాడు, దయాకర్ని ఎమ్మెల్సీ చేసినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాడు. ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే 100 మందికి అవకాశాలు కల్పించింది ఈ ప్రభుత్వం. అందుకోసం మేము దిగిపోవాలనా? ఎందుకోసం దిగిపోవాలి? పోవాలి అని అంటున్నాడు. ఎందుకోసం పోవాలి? నువ్వు దోసుకోవడానికి పోవాలనా? నీ దొంగతనాల కోసం మేము దిగిపోవాలనా? నీ కుటుంబ దురాశ కోసం మేము దిగిపోవాలనా? ఆడపిల్లలకు ఉచితంగా